ప్రభునేసు నామంలో వందనములు. అందరికీ శుభోదయం. యేసయ్య మాట అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. యేసయ్య పలికిన మాటల ద్వారా మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదం, మనకు ఎంతో ప్రోత్సాహము, దీవెనకరంగా ఉండును. ఈ దినము మనం 23వ అధ్యాయం మత్తయి సువార్తలో 25 మరియు 26 వచనాలను ధ్యానించుకుందాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజింద్రితత్వముతోనూ నిండి ఉన్నది. గ్రుడ్డి పరిసయ్యుల గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుడగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. ప్రియదేవుని యొక్క బిడలారా, ఈ ఉదయకాల సమయంలో మనిషి యొక్క హృదయ స్థితి ఎలా ఉంటుంది అనేది యేసు ప్రభువారు చాలా స్పష్టంగా మనకు వివరిస్తున్నారు. చాలామంది వేషధారులైన శాస్త్రులు అనేక గ్రంథముల గురించి చదువుతున్నాము, మాకు అన్నీ తెలుసు, మాకు తెలియదంటూ ఏమీ లేదు అని ఈ రీతిగా అతిశయించి చెప్పేవారు. అలాగే శుద్ధీకరణ, మేము చాలా పరిశుద్ధులుగా ఉన్నాం, మేమేం తప్పు చేయట్లేదు, మేము మంచి వాళ్ళమని చెప్పుకునేటటువంటి వ్యక్తుల గురించి ప్రభువారు ఈరోజు మాట్లాడుతున్నారు. ఎంతమంది అయితే లోక సంబంధంగా మాకు అన్నీ తెలుసు అని చెప్పుకుంటూ వేషధారణ జీవితం జీవిస్తున్నారు, ఎంతమంది అయితే మేము పరిశుద్ధులు అని చెప్పుకుంటూ ఈ లోక సంబంధంగా జీవిస్తున్నారో అలాంటి వారికి అయ్యో అయ్యో అంటున్నాడు ప్రభు. ఎందుకంటే అయ్యో అనగా వారికి శ్రమ, మీకు దుఃఖము కలగబోతుంది, మీరు కష్టములో పడబోతున్నారు అని ప్రభువారు వారి గురించి ఇచ్చిన మాటలు ఇవి. వారి జీవిత విధానాలు ఎలా ఉంటుందంటే, గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియ తత్వముతోనూ నిండి ఉన్నది. ప్రభువారు అంటున్నారు, చాలామంది జీవితాల్లో లోపల చాలా దారుణంగా వారి హృదయ స్థితి ఉంటుంది, కానీ బయట మాత్రం వారు శుద్ధిగా కనిపిస్తారు. మీరు గిన్నెయు పల్లెమును వెలుపట్ట శుద్ధి చెయ్యుదురు. బయటికి కనబడినప్పుడు మంచి బట్టలు వేసుకొని మంచి మాటలాడుతూ మనల్ని మనము గొప్పవారుగా కనుపరచడానికి జీవిస్తున్నామేమో ప్రభువారు అంటున్నారు. కానీ మీరు లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నారు. ఇంద్రియ వశపరుచుకునే శక్తి లేదు. అనేకమైన దౌర్భాగ్యమైన స్థితిగతులు హృదయములో నిండి ఉన్నది. బయటికి చూడ్డానికి మంచిగానే కనిపించవచ్చు, కానీ లోపట మాత్రం శుద్ధి లేదు. భారతదేశంలో అనేక మంది భక్తులు ఒక పదం వాడుతూ ఉంటారు, హృదయ శుద్ధి లేని ఆచారమేలా అని చెప్పి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటారు, దైవ దర్శనము, దైవ ప్రత్యక్షత, దేవుని దీవెన పొందాలి అనుకుంటే ఒక మనిషికి కావలసింది హృదయ శుద్ధి. హృదయము పవిత్రపరచుకుంటేనే వారు దైవ దర్శనానికి పాత్రులు కాగలరు. ఈరోజు అనేకమైన భక్తి ముసుగులో ప్రజలు జీవిస్తూ ఉన్నారు. వేసుకునే పై వస్త్రాన్ని బట్టి వీరు పలానా భక్తి కలిగిన వారు, వీరు పలానా శక్తిని ఆశ్రయించిన వారు, వీరు చాలా పరిశుద్ధులు అని బయట వస్త్రాన్ని బట్టి ఒకవేళ ఇతరులు చెప్పవచ్చు, కానీ అది వేషధారణైనటువంటి జీవితం.
అది కేవలము వారి జీవితములో వేషధారణతో నిండినటువంటిది. బయటికి కనబడాలని మంచి శుభ్రత కలిగి కనిపిస్తారు, కానీ లోపల మాత్రం అసహ్యమైన క్రియలతో నిండి ఉంది. తోటి వారికి విమర్శించడము, దూషించడము, అసహ్యంగా ఒకరి పట్ల ఒకరు చూడడం, ఇది మంచి లక్షణాలు కాదు. నువ్వు బయట ఎంత శుభ్రంగా ఉన్నావో నీ లోపట భాగం కూడా శుభ్రంగా ఉండేటట్లుగా చూసుకోవాలి. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఒకవేళ గనక కుళ్ళు కపటముతో నీ గుండె నింపుకొని బయటికి నటిస్తే, ఒకరోజు ఆ కుళ్ళు కపటము, ఆ దౌర్భాగ్యమైన స్థితి బయటపడినప్పుడు నువ్వు అసహించబడతావు. నీ పైన వేసుకునే వస్త్రాన్ని బట్టి నిన్ను ఎవరు ప్రేమించరు. నీ హృదయంలో ఉన్న నిష్కళంకమైనటువంటి ప్రేమ, నిష్కపటమైనటువంటి విశ్వాసమును బట్టి మాత్రమే అందరికీ నువ్వు ఆదర్శవంతమైన బిడ్డగా జీవించగలుగుతావు. దేవుడు నీ హృదయ స్థితి చూస్తున్నాడు. కొన్నిసార్లు మనం మాట్లాడుతూ ఉంటాం, మంచిగా మాట్లాడినట్టు, మంచిగా నడిచినట్టుగా నటించి పొరపాటున ఎవరి దగ్గరైనా తప్పుడు ఉద్దేశము, తప్పుడు మాటలు, తప్పుడు చూపులు కలిగి ఉంటే మన స్థితి ఇదేనేమో అని విమర్శకు లోనవుతాం. అందుకే ప్రభువారు అంటున్నారు, మీరు బయట కడిగేయడం కాదు, బయట వస్త్రాలు వేసుకుని వెళ్ళడం కాదు, బయటికి కనబడడానికి మీరు నిండుగా కనబడడం కాదు, కానీ మీ లోపల భాగములో, అంతరంగములో పరిశుద్ధత కలిగి జీవించడము దేవుడు కోరుతున్నాడు. మీ అంతరంగికంగా మీరు పరిశుద్ధ జీవితము కలిగి ఉంటేనే దేవుడు మిమ్మను అంగీకరిస్తాడు. దేవుడు మిమ్మను ఆయన స్పష్టమైన రీతిగా మీ జీవితాలను చూచి తన ఆత్మ ద్వారా మీలో వసిస్తాడు. నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, ఒకవేళ మనం గనుక ఇటు వేషధారణ జీవితము కలిగి ఉంటే బయటికి మనం శుభ్రపరిచిన వారుగా, లోపల మాత్రం దౌర్భాగ్యులుగా మనం ఉంటాం. దేవుడు అందుకే అంటున్నాడు, గ్రుడ్డి పరిచయుడా, గిన్నెయో పల్లెమును వెలుపట శుద్ధి అగునట్లు ముందు వాటి లోపల శుద్ధి చేయుము. మనం ఏదైనా సరే వస్తువు శుభ్రపరిచినప్పుడు మొదటిగా లోపల భాగాన్ని శుభ్రపరుస్తాం, తర్వాత వెలుపటి భాగాన్ని కూడా శుభ్రపరుస్తాం. ఒకవేళ గనక నువ్వు నీ యొక్క జీవితము ఈ లోక సంబంధమైన మోహముతో, లోక సంబంధమైనటువంటి దౌర్భాగ్య స్థితితో నిండిపోయి ఉంటే నువ్వు గ్రుడ్డి పరిచయుడుగా ఉన్నావేమో సరిచూసుకో. నన్ను ఎవరు చూడడం లేదులే, నన్ను ఎవరు గుర్తుపట్టలే అని నువ్వు అనుకుంటూ తప్పుడుగా మాట్లాడడం, తప్పుడుగా ప్రవర్తించడం, తప్పుడుగా జీవితం జీవిస్తే ప్రభు ఈ మాట పలికింది నీ కొరకే అని ఉదయకాశంలో నువ్వు గ్రహించాలి. గ్రుడ్డి పరిచయుడా, నీ కళ్ళు కనబడము లేదు, నీ స్థితి ఏమిటో, నీ గతి ఏమిటో, నీ పరిస్థితి ఏమిటో ఒక్కసారి నీ జీవితాన్ని నువ్వు ఊహించుకో. ఏ స్థితిలో నుండి స్థితికి వచ్చి ఉన్నావో, దేవుడు నీ జీవితానికి ఎంతటి అద్భుత కార్యములు జరిగించి ఉన్నాడో ఒక్కసారిగా నిన్ను గ్రహించుకో. ఎందుకంటే నువ్వు బయట శుభ్రంగా ఉన్నట్లుగా, బయట మంచి పవిత్రంగా ఉన్నట్లుగా నటించాలనుకుంటే ఆ లోపల ఉన్నటువంటి కొంపు బయటపడినప్పుడు నేను ఎవరు చేర్చుకోరు, ఎవరు నిన్ను ఏ మాత్రం కూడా గౌరవించరు. అందుకే ప్రభువారు అంటున్నారు, వెలుపట మీరు మరి శుద్ధి అగునట్లుగా ముందు మీరు లోపల భాగాన్ని శుద్ధి చేసుకోండి. నువ్వు ఒక మంచి వ్యక్తిగా ఉండాలి అనుకుంటే, ఒక మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలనుకుంటే ప్రభు అంటున్నా, నీ హృదయాన్ని శుద్ధి చేసుకో, నీ బ్రతుకును శుద్ధి చేసుకో, నీ మాటలు శుద్ధి చేసుకో, నీ నడవడికలు శుద్ధి చేసుకో,
అది ఫస్ట్, అది శుభ్రపరచు. ఈరోజు నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, నీ లోపల భాగము శుభ్రపరచబడడానికి, నీ అంతరంగము శుభ్రపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్తముతో నేను శుద్ధి చేస్తున్నాను. అది నీ పాపిష్టి బ్రతుకు, పాపిష్టి మాటలు, పాపిష్టి చూపులో కేవలము యేసు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు మోకరిల్లి ప్రార్థించినప్పుడే ఆ పాపిష్టి హృదయ స్థితిగతులు పవిత్రపరచబడుతుంది. ఆయన శుభ్రపరుస్తాడు. అదే సమయంలో దేవుని వాక్యమును విని వాక్య ప్రకారంగా నువ్వు ఆచరించగలిగితే, లేక అభ్యసించగలిగితే, నువ్వు అది దేవుని వాక్యాన్ని అన్వయించుకోగలిగితే, వాక్యము కూడా నీ హృదయాన్ని శుభ్రపరుస్తుంది, నీ మాటలు శుభ్రపరుస్తుంది, నీ నడవడిక శుభ్రపరుస్తుంది, నీ బ్రతుకును శుభ్రపరుస్తుంది. దేవుడు మహిమగల దేవుడు, దేవుడు కృపా సమృద్ధి కలిగిన దేవుడు. ఆయన నీ జీవితాన్ని పవిత్రపరిచి తనకు అంగీకారయోగ్యంగా చేయాలని ఆశపడుతున్నాడు. కేవలము బయట గనుకను శుభ్రంగా ఏదో మంచి బట్టలు కట్టుకొని మంచిగా నిన్ను నువ్వు అలంకరించుకొని వచ్చిన మాత్రాన దేవుడు ఇష్టపడడు. నీ హృదయంతరంగంలో నుంచి మాటలు శుద్ధిగా ఉండాలి. ఎవరి విరుద్ధంగా మాట్లాడుతున్నావా? ఎక్కడైనా చిచ్చులు పెట్టేటటువంటి స్థితిలో నువ్వు ఉంటున్నావా? అది కళంకము. నువ్వు ఇతరుల జీవితానికి చిచ్చులు పెట్టి కళంకం చేయాలనుకున్నప్పుడు దేవుడు నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ కంపు స్వభావము అది శుభ్రపరచుకోకపోతే ఆయన నిన్ను వాడుకోడు. నువ్వు దేవుని చేత ఒక పాత్రగా వాడబడాలంటే, ఒక శ్రేష్టమైన విడగా వాడబడాలంటే నీ లోపట వెలుపట నువ్వు శుద్ధి చేయబడాలి. నువ్వు లోపల పరిశుద్ధంగా ఉన్నానని చెప్పి నీ బహిరంగ జీవితం గనుక మురికి గుడ్డతో సమానంగా, నీ మాట తీరు బాగుండక, నీ ప్రవర్తన బాగుండక, నీ వస్త్రధారణ బాగుండక ఉంటే దేవుడు మెచ్చుకోడు. లోపల పరిశుద్ధంగా ఉన్నప్పుడు బయట జీవితం కూడా శుభ్రత కలిగి పవిత్రంగా ఉంచుకోవడానికి నువ్వు ప్రభు చేత బోధించబడుతున్నావు కనుక నీ జీవితము సరి చేసుకో. నిశ్చయంగా దేవుడు నిన్ను దీవించి తనకిష్టమైన పాత్రగా నిన్ను వాడుకుంటాడు. తనకిష్టమైన జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు. తలలోంచుకొని దేవుషులు మనము ప్రార్థన చేద్దాం. మికిలి దయగలిగిన మా ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి, ఈ ఉదయకాశములో వేషధారణ జీవితాన్ని విడిచిపెట్టుటకు, లోపల ఒక రకము బయటి ఒక రకముగా ఉండేటటువంటి వ్యక్తుల జీవితాలను సరి చేసుకోవడానికి మీరు ఇచ్చిన అమూల్యమైన మాటల కొరకు స్తోత్రాలు అయ్యా. మా జీవితాలను పవిత్రపరిచే దేవుడవు. మీ వాక్యము ద్వారా మా జీవితాలు పవిత్రపరచండి. మీ అమూల్యమైన రక్తం ద్వారా మా పవిత్రత యావత్తు కడిగివేయండి. మేము మీకు ఇష్టమైన పాత్రగా మీకు పవిత్రమైన జీవితం కలిగి ఉండడానికి కృపదాయిచేయండి. మీ కరుణ, మీ కటాక్షం మాకు అనుగ్రహించండి. మీ దయలో మమ్మను నింపి నడిపించండి. ప్రభువా, ఈ కాశమంలో రండి. ఈ వాక్యం ద్వారా మా జీవితానికి దీవించుమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లించుకొనొచ్చు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మిమ్మును దీవించునుగాక.